నేను అడిగే పాయింట్ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద వాళ్ళు కనుక లక్ష్మణ రేఖ దాటితే వాళ్ళ సంగతి చూస్తాం అనేటువంటి దీన్ని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. నిజానికి ఆ బాధ్యత నిర్వహించవలసింది హోమ్ మినిస్టర్ 100%. మరి అది నాకు పోర్ట్ఫోలియో లేదని చెప్పినా కూడా ఆ పాత్ర ఈయన నిర్వహించడంలో ఆంతర్యం ఏంటి? రెడ్ బుక్ పోర్ట్ఫోలియో అయింది. రెడ్ బుక్ లోనే ఇదంతా హోంమంత్రి మిళితమై ఉంది కనుక హోంమంత్రి ఇస్ డమ్మీ అండి, అక్కడేం లేదు. అంతా కూడా లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుంది కనుక వారే దాని మీద భావోద్వేగం వచ్చినప్పుడు ప్రెస్కి వచ్చి మాట్లాడారు. నేననేది పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన ప్రెస్ మీట్ గురించి నేను అడుగుతున్నా. ఈ సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఇట్లా గీత దాటితే మేము ఇది చేస్తాం అది చేస్తాం, ఆ యాక్షన్ తీసుకుంటాం ఈ యాక్షన్ తీసుకుంటాం, దీనికి ఒక టీం ఉంటుంది అని అదంతా కూడా మొత్తం అసలు అదంతా హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన వ్యవహారం కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా నిర్వహించారు ఏమిటి అనేది నేను అడిగే పాయింట్. అది అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా, సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఎక్స్ట్రీమ్గా కనుక మాట్లాడినట్టయితే మేము ఇది చేస్తాం అది చేస్తాం, ఈ సెక్షన్లో పెడతాం ఆ సెక్షన్లో పెడతాం, వాళ్ళ మీద కంట్రోల్ తీసుకుంటాం అని చెప్పి అని అన్నారు. అంటే ఇంకో పాయింట్ ఏంటంటే అది కేవలం ఏంటంటే మన ఆత్రేయ చెప్తాడు ఒక పాటలో, ఎదుటి మనిషికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయని. ఇవన్నీ కూడా ఏంటంటే అవతల వాళ్ళకండి. వీళ్ళకి సంబంధించి ఏంటంటే రూలింగ్ పార్టీలో రూలర్స్కి మాత్రం ఎక్సెప్షన్స్ ఉంటాయి బహుశా. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడైతే మెన్షన్ చేయలేదు కానీ బట్ వేరే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు బహుశా అలా అడాప్ట్ చేసుకున్నారేమో. వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు కానీ వీళ్ళు మాట్లాడకూడదు అనే దీంట్లో నిన్న ఆయన ధోరణ సాగింది. సో దాని మీద ఏంటి మీరేమంటారు? అంటే ఈ ప్రభుత్వ పాలన మొత్తం కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దగ్గర లేదండి, టోటల్గా లోకేష్ దగ్గర నుంచి నడుస్తుంది. దాంట్లో నిర్వివాదాంశమైన అంశం రాజ్యాంగపరంగా ముఖ్యమంత్రి సంతకాలు పెట్టొచ్చేమో కానీ అంతా నడుస్తుంది ఇక్కడి నుంచే. అందువల్ల ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు తనకు లభించినటువంటి రాజకీయ లబ్ధిని ఏదో దాన్ని తీసేసుకున్నారు, అనుభవిస్తున్నారు. వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరో ఉంటే వారికి పదవులు ఇప్పించుకునే కార్యక్రమంలో వారు ఉన్నారు. తనకి ఇబ్బంది కలిగితే మాత్రం ఎట్లా, తనకి ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం నా దగ్గర హోమ్ లేదంటున్నారు, అప్పుడప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్నారు. వీరు రెండిటికి ఇప్పుడు ఇటు తెలుగుదేశంతోనూ ఏగాలి, అటు బీజేపీతోనే ఏగాలి. ఈయనకి అసలు బాస్ బీజేపీ అని నాకు అనిపిస్తా ఉంది. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ యాజ్ ఐ థింక్ అసలు జనసేన తీసుకెళ్లి బీజేపీలో కలుపుతారేమో నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆయన పార్టీనే క్వైట్ కంఫర్టబుల్ విత్ హిస్ పార్టీ కాబట్టి అది జరగదులేండి. ఎవరు కంఫర్టబుల్ అయితే కాపులు ఎందుకు ఆయన అంటాడంటే తన ఉద్దేశం ఏంటంటే కాపులు ఎలాగో మనం ఏమన్నా సరే మనతో పాటే ఉంటారు, మిగతా వాళ్ళని కూడా మనం దగ్గర చేర్చుకోవాలి, కన్సాలిడేట్ చేసుకోవాలి పార్టీని అని ఖచ్చితంగా ఒక వ్యూహాత్మక. తనకు తెలియదా ఇప్పుడు తనకు ఓట్లేసి తనకు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళని తను నిందిస్తే వాళ్ళు హర్ట్ అవుతారని తెలుసు. తెలిసి కూడా పదే 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 రిపీటెడ్గా మాట్లాడటంలో వ్యూహం ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. ఏంటి ఆ వ్యూహం అన్నట్లయితే వీళ్ళు ఎలాగూ చీయన్నా చాన్నా కూడా పడి ఉంటారు. సో మిగతా వాళ్ళకు కూడా మనం నాయకుడు ఈయన చాలా విశాలమైనటువంటి దృక్పథం ఉందనేది ఒక వ్యూహాత్మకంగానే ఆయన మాట్లాడాడు అనేది నా భావన అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కాపులు కాక మరో కులం వచ్చే అవకాశమే లేదు. నెంబర్ 1, ఏ కులం వస్తే చెప్పండి మీరే? ఎస్సీ ఎస్టీలు బీసీలు, తెలుగుదేశం కొంత భాగం, ఎస్సీలు మెజారిటీ, ఎస్సీ ఎస్టీలు అంతా వైసీపీతో అలైన్ అయ్యారు. రెడ్డిస్ జగన్మోహన్ రెడ్డితో మొన్న కొంత తగ్గిన అలైన్ అవుతారు. కమ్మాస్ అంతా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నారు. కాపులు ఈయన పక్షానికి ఎక్కడి నుంచి ఏ కులం వస్తాయండి? ఒకటి అంటే కులాల ప్రాతిపదికగా కాకుండా ఇప్పుడు ఆయన అన్నాడు అసలు కులాలు ఏంటి అని చెప్పి ఇప్పుడు చాలా ఏసరించుకుంటున్న పరిస్థితి కాబట్టి ఒక విశాల దృక్పథంలో సనాతన ధర్మం అనేది ఒక కొత్త నినాదం తీసుకున్నారు కదా. ఈ సనాతన ధర్మం పేరుతో దాదాపు హిందూ దీనికి ఈయనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాడేమో రేపు. ఏమండి నేను అనేది ఏంటంటే ఈ రాష్ట్రంలో కాపుల్లో ఒక సెఫికేషన్ ఉంది. ఎందుకంటే మన మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్నా ఎప్పుడు ముఖ్యమంత్రి చేయలేమని. ఆ పాయింట్ మీద గత 30, 40, 50 ఏళ్ల నుంచి కూడా కాపులు ఏదో చిన్న చిన్న హాస్టల్స్ కట్టుకోవటం, చిన్న చిన్న స్కాలర్షిప్లు ఇచ్చుకోవటం, రాజకీయంగా ఏమీ సాధించలేకపోతున్నామని కన్సాలిడేట్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంది. అది వంగవీటి మోహన్ రంగ సమయంలో ఒకసారి జరిగింది. ముద్రగడ పద్మనాభం అప్పుడు బాగానే ట్యాకిల్ చేశారు వారు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది. అట్లాగే ప్రజారాజ్యం కూడా 18% ఓటింగ్ రావటం అంటే కాపులు కన్సాలిడేట్ అయ్యారు కనుక వచ్చింది. 2014లో పవన్ కళ్యాణ్ గారికి రాలా. ఎందుకయ్యా అంటే వీరు ముఖ్యమంత్రి కంటెండర్ అని, వీరు ఫ్రేలో ఉన్నారని ప్రజానీకం నమ్మలేదు కాపులు. 2024లో నమ్మారు.
ఉమ్. 2019లో నమ్మలేదు, 24లో నమ్మారు. ఎందుకంటే ఈయన బాగా పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయి మీరందరూ నా వెనకాల నిలబెడితే కాపులంతా దాసరి రాము వాళ్ళందరూ మొత్తుకునేది అదే కదండి. పవన్ కళ్యాణ్ మేము ప్రత్యేకంగా చేస్తే మేము తరతమ్య భేదాలు లేకుండా పార్టీల భావం లేకుండా అందరి నియోజకవర్గాలు తిరిగి మేము పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయమన్నాం. సో ఆ కులంకి ఒక ఎయిమ్ ఉంది, ఆ కులంకి ఒక డైరెక్షన్ ఉంది. అది సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. సో మాలాంటి వాళ్ళంతా వైసీపీలో ఉండాలనుకుంటున్నారు, కొంతమంది తెలుగుదేశంలో ఉండాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పక్షాన ఉన్నటువంటి కాపులందరూ ఏం కూడా ముఖ్యమంత్రి కావాలని, దానికి వీరు ఎప్పుడో కాడి పారేశారు. ఇప్పుడు మళ్ళీ కాపులు కులం లేదంటున్నారు. రెండిటికి చెడు రేవడవుతారు. వీళ్ళకి పోవటం ఖాయం, కొత్తగా రాకపోవటం కూడా ఖాయం. అందువల్ల వీరికి రాజకీయంగా నిస్పృహ నిరాశ కనపడుతుందని నాకు అనిపిస్తుంది. కూటమిలో మరి ఏం విభేదాలు ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ వారి నోటికి వారం రోజులు విజయవాడలో ఉండడం లేదు, పాలన సాగించడం లేదు, హైదరాబాద్కే పరిమితం అయిపోయారు. రాజకీయాలు 24 గంటలు పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. ఇది 100 ట్రూ పొలిటీషియన్. 24 గంటలు రాజకీయం వ్యాపకం, అధికారం ఉన్నా లేకపోయినా, పాదయాత్రలనండి ఇంకోటనండి, టూ సీరియస్ పొలిటీషియన్. వీరు అలా లేరు. లేకుంటే కాపు కులం అంతా ఇట్లా బ్యాంకులో ఉంటుంది, మళ్ళా ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ప్రజారాజ్యంలో ఉంది కొంతకాలం, తర్వాత ప్రజారాజ్యం వెళ్ళిపోయింది. మళ్ళా రాజశేఖర రెడ్డి గారికి సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు వారు ముఖ్యమంత్రి కావాలని ఒక తపన్ని ఇతను ఎన్కాష్ చేసుకోవడం వల్ల ఇతనికి ఆశయం లేదని అర్థమైపోయింది. వారే చెబుతున్నారు కదండి, ఇంకో 15 ఏళ్ళు కూటమి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉంటారని అంటున్నారు. మళ్ళీ ఒక రోజు అసలు అధికారం రాదంటున్నారు. ఇంక ఈసారి కరెక్ట్గా లేకపోతే మనకు అధికారం రాదు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని కూడా ఇండైరెక్ట్గా సందేశాలు ఇస్తున్నారు. ఇందువల్ల ఈ స్టెబిలిటీ లేనటువంటి పవన్ కళ్యాణ్ గారి పక్షాన కాపు మొత్తం ఉండటానికి ఇప్పుడు వారికి ఒక ఎయిమ్ ఉంది కదండి, అది తీరేదా తీరందా